సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపుకు సిద్ధమైంది. ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానం. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం నగరంలో 3 వైపులా ప్రారంభమయ్యే ప్రదర్శనలు 3 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటాయి. శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఖమ్మంలో 2 చోట్ల జరిగే బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్న నేపథ్యంలో పోలీసులు పగడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ముందేళ్ల శతాబ్ది ఉత్సవాల ముగింపుకు ఖమ్మం నగరం వేదికైంది. ప్రస్తుతం ఎస్ఎన్ఆర్ బీజీఎన్ఆర్ కాలేజీ మైదానంలో కూడా భారీ బహిరంగ సభ సంబంధించి ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు 3 రోజుల నుంచి కూడా సిపిఐ సంబంధించిన శ్రేణులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 40,000 మంది కూర్చునే విధంగా కుర్చీలను సంబంధించి వేశారు. మొత్తం ముందు భాగంలో మహిళలు కేంద్ర నాయకత్వానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయగా మొత్తం ఖమ్మం నగరం అంతా మొత్తం ఎర్ర తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సభకు వచ్చే శ్రేణులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి కూడా ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సంబంధించి కూడా ప్రదర్శన ప్రారంభమవుతుంది. 3 గంటలకు కూడా ఎస్ఎన్ఆర్ బీజేపీ కళాశాల మైదానం సంబంధించి కూడా ఈ ప్రదర్శన చేరుకుంటుంది. ఈ సభకు కూడా సిపిఐ జాతీయ నాయకులు హాజరు కన్నారు. ఇటు కీలక నేత సిపిఐ సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి రాజాతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కన్నారు. దీన్ని 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు, జాతీయ స్థాయిలో ఉన్న కీలక నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సిపిఐ ఈ శతాబ్ది సభ సందర్భంగా కూడా మొత్తం ఖమ్మం నగరంలో 3 వైపుల సంబంధించి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శనలో ముందు భాగాన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలకు సంబంధించిన కవాతు ప్రారంభమవుతుంది. కవాతు వెనక కళాకారుల ప్రదర్శన, ఆ తర్వాత బంజారా, కోయ నృత్యాలు, డప్పు దళాలు, వృత్తి సంఘాల ప్రదర్శన సంబంధించి ఉంటుంది. రెండవ ప్రదర్శన మాత్రం ఇక్కడ శ్రీశ్రీ విగ్రహం నుంచి ప్రారంభమై వైరా రోడ్డు మీదుగా వచ్చే వాహనాల ద్వారా పార్టీ శ్రేణులు ఈ ప్రదర్శనలో సంబంధించి పాల్గొంటారు. మూడో ప్రదర్శన మాత్రం ఖమ్మం నాయబజార్ కళాశాల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శనలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి వచ్చిన వారితో పాటుగా రైళ్ల నుంచి వచ్చిన కార్యకర్తలకు సంబంధించి కూడా పాల్గొంటారు. మొత్తం 5 లక్షల వరకు కూడా మొత్తం అందరికీ ఇన్వైట్ సంబంధించి చేశామన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు. మద్దులపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కూడా అటెండ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో 2 వైపులా ఖమ్మం నగరంలో వచ్చి చాలా వరకు భద్రాచలం కానీ ఇటువైపు నుంచి ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్ సంబంధించి కూడా పూర్తిగా డైవర్షన్ సంబంధించి చేశారు. దానికి సపరేట్గా ఒక రూట్ మ్యాప్ సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని కూడా ఇప్పటికే సిపి వెల్లడించిన విషయం తెలిసింది. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా వాళ్ళు భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఖమ్మం నగరంలో ఇవాళ 2 భారీ సభలు సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపుతో పాటుగా మద్దులపల్లిలో సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి 300 కోట్ల పైగా అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమై ఇంకా మరికొన్ని పనులకు సంబంధించి కూడా అక్కడ ప్రారంభోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం సభను విజయవంతం చేయడానికి అక్కడ భారీ ఏర్పాట్లు సంబంధించి చేస్తుండే ఇటు సిపిఐ శ్రేణులు కూడా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సంబంధించి సభకు కూడా సక్సెస్ అయ్యేందుకు కూడా సిపిఐ శ్రేణులు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.